మా అమ్మ ఉండేది ఒక్కటి, మా నాన్న ఒకడు. మా అమ్మ మా నాయన ఒక 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సరిపోయేంత కట్లు చూడండి, ఎన్ని కట్లు కాంచుకుంటే. గీజర్ ఉంది, గీజర్ ఉన్నా కానీ అయినా కానీ ఈ కట్లంతా మా అమ్మ అమ్మే కన్నా అన్నీ లోపలికి బయట అంతా ఎన్ని కట్లు వేసింది చూడండి ఫ్రెండ్స్. మా అమ్మ ఆమెకి 76 ఏండ్లు అయినా కానీ ప్రతిరోజు నిత్యం వచ్చి భూమి కాటుకు వచ్చి ఏదో ఒకటి చేస్తుంది. చూడండి, గమనానే ఉండదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య వర్షాలు పడినాయి కదా, దానివల్ల ఇదంతా ఈ మధ్యలో రాలేకపోయిందంట. వారం 10 రోజులంతా పాచి పట్టిపోయింది ఇంటికి. అయితే మేము ఎప్పుడైనా తిరుపతి నుంచి వస్తే ఇక్కడే వండుకొని తింటాము. లోపల ఒక 2 రూములు ఉన్నాయి. ఇక్కడ కట్ల పొయ్యి మీద వండుకుంటాము, ఇక్కడ కూర్చొని తింటాము. ఇది దారి, మెయిన్ గేటు. లోపలికే కారు వచ్చేస్తుంది. లోపలే అంతా ఎన్ని బండ్లైనా సరే లోపలికే వచ్చేస్తాయి. ఇదంతా తోట. ఈ మధ్యనే అంతా టమాటా చెట్లు, వంకాయ చెట్లు, అన్నీ వేసినాయంట. అంత పంట అయిపోయింది అనేసి అంతా దున్నిచ్చేసినది. ఎందుకంటే ఈ మామిడి చెట్లకి కింద చెత్త ఉంటే ఇది కాదని దానికి ఎరువులు వేసేదానికోసం మాండ్లంతా కొట్టించేసి దానికంతా నీట్గా చేయించేసింది. అది ఇక్కడ కాకడాల చెట్లు నాటింది. ఇప్పుడు వచ్చి మా దగ్గర వచ్చి కొన్ని చెట్లకు నీళ్ళు పోసింది. కరెంట్ లేదు ఇప్పుడైతే, మోటార్ వేసేదానికి. కాబట్టి ఆమె వచ్చి నీళ్ళు పోసింది, నన్ను పోయమనింది. ఆ చిన్న గిన్నె తట్ట పోసేదాన్ని నేను, దానివల్ల ఆమె పోసుకునింది. కాకడాల చెట్లు బాగా పెట్టిందండి. ఇక్కడ రేటు ఎక్కువ, 50 రూపాయలు మూర కాకడాలు. దానివల్ల పిల్లకాయలు వస్తే పెట్టుకుంటారనే ఉద్దేశంతో పెట్టింది. ఇదో చూడండి, తమలపాకు చెట్టు ఒక్కకి వేసుకుంటుంది. ఒక్కోసారి ఆకులు దొరకవంట, అందుకని ఎందుకు మనకి తోట వండుకొని మనం పెట్టుకుంటే ఏమని ఆమె తినేదానికోసం నేను చూడండి, ఇంటి దగ్గరే నల్లాకు. ఇది ఈ పక్క చిత్తూరు పక్క నల్లాకే తింటారు. ఇదండి నల్లాకే పెట్టుకునింది. దానికి వేరే పందిలు చూడండి ఎంత బాగా పందిలు వేసుకునిందో. కుయిలు కట్టి ఆమె నాటి దానికి చిక్కుడు చెట్టులాగా అల్లించి దానికోసం పందిలు వేసింది. అది చూడండి, చూడండి ఆమె గుండు కొట్టుకుంది. పూలు అయితే పెట్టుకోదు. కాకడాల చెట్లు అయితే బాగా పెట్టింది. పూలైతే రోజు కోసుకోపోతుందంట. మొగ్గలు ఎట్లా ఫ్రిడ్జ్లో పెడుతుందంట. ఫ్రిడ్జ్లో పెట్టి అవి 2 రోజులకు 3 రోజులకు రోజు అంటే గాలి ఆరకని అట్లే పెట్టుకుంటే పూలు మగ్గలుగా ఉంటాయని ఆ మగ్గలన్నీ ఒకరోజు వేసి దేవుడికి పెట్టుకుంటుందంట. దాన్ని చూడండి, మా భూమి దగ్గర చిన్న గుట్ట ఒకటి ఉంది. దాని పక్కన సీతమ్మ చెరువు అని ఒకటి ఉండేది. చాలా పెద్దది అది ప్రాజెక్టు. ఆ పక్కకుండా అది దీని వెనకాలకు ఉండదు, గుట్ట వెనకాలకి. ఇదైతే చూడడానికి అయితే భలే బాగుంది. టైం ఇప్పుడైతే 5 అయింది. 5కే చూడండి మంచు ఎటు కురుస్తుందో. ఇటుపక్క అయితే మంచు బాగా ఎక్కువగా కురుస్తుంది. దాన్ని మా మనవాళ్ళు ఇద్దరు బొమ్మలు డ్రాయింగ్ వేసుకుంటున్నారు. అన్న వేస్తుంటే తమ్ముడు చూస్తున్నాడు. వాడు మళ్ళా ఈ మారిగా అది వేసేది నేను వేస్తానని వాళ్ళని ఎక్కిరించి వాడు వేస్తానని. చూడండి వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారు. వాళ్ళు ఉండేది ఇంక 2 రోజులే. వాడు లండన్ వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకా సంవత్సరం రోజుల వరకు రారు. చూడండి ఇదంతా ఎంత బాగుందో. చూడండి, మా అమ్మ గుండు కొట్టుకున్నాడు కూర్చోంది. మా నాన్న తిరుమలకి వచ్చింది. 3 days ఉండి గుండు కొట్టుకొని వచ్చింది. ఎప్పటి నుంచినో ఆమెకి ఇవ్వాలని ఆశ అంటే ఇంటికి కొండ పైన. చాలా రోజుల తర్వాత తిరుమలకి వచ్చింది. దర్శనం చేసుకొని వచ్చింది. నీ గుండు చూపించేది కాదు. ఏం చేస్తున్నారా మబ్బులో? ఏమన్నా ఉండేను రా పురుగులుగినా? మోక్షి ఇంక వెళ్దాం రండి ఇంటికి. టైం అయిపోయింది, 6 అయిపోయింది. మమ్మీ వాళ్ళు కూడా వస్తారా? ఎక్కడ వస్తాడారా? చూడు ఎంత చీకటి అయిపోయిండదో. 5:30కే చూడు ఎంత చీకటి అయిపోయిండదో. వెళ్దాం రా నాన్న. ఏమి ఇది మునగ చెట్లు పెట్టిందా నానమ్మ? మునక్కాయలు కాసినాయా? మునక్కాయలు కాసినాయిరా? తెలీదా నీకు? మునక్కాయలు కాసినా తెలియదంట వాడికి. వీళ్ళేం మనం రమ్మని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయినారు.